నమస్కారం సీఎం గారు, మన అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ నేను నా తరఫున నమస్కారం చేయాలనుకుంటున్నాను. చెప్పాల్సింది ఒకటి ఏంటి సార్ అంటే, మా పుట్ట మీద కొట్టకండి సార్. ఎందుకంటే 8 నెలలైంది మేము ఎట్లా బతుకుతున్నాం అనేది మీరు తెలుసుకుంటలేరు. రెండోది, కనీసం మీరు తెలుసుకునేది ఉండే ఇప్పుడు మా ఆటో వాళ్ళ గురించి. ఎందుకంటే ఏ విధంగా బతుకుతున్నాం అనేది అది కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు సార్. ఎందుకంటే పరిస్థితి ఎట్లా అయిపోయింది ఆటో వాళ్ళది అంటే సార్, పొద్దువాళ్ళ పెడితే అక్కడ చూడండి, ఒక ఆటో పొద్దువాళ్ళ 5కి పెట్టినాం, ఇంతవరకు ఒక మనిషి లేడు. నిర్మల్ పోతే మేము ఇక్కడ నుంచి ఒక 300 పడుతుండే కనీసం మాకు. ఈ రోజులలో ఇప్పుడు మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చున్న తర్వాత, బస్ టికెట్ ఫ్రీ చేసిన తర్వాత ఒక 30 రూపాయలు కూడా వస్తలేదు సార్. నిర్మల్ దాకా పోతే దుఃఖం వస్తుంది, ఏడవలేకపోతున్నాం. మధ్యాహ్నం పూట ఇంటికి పోతలేము సార్ అన్నం తినడానికి. ఏం తీసుకుపోయినాం పైసలని తీసుకోదామని, ఏం తీసుకోదాం ఇంటికి అని